దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము సామెతలు 19:16. ఆజ్ఞను గైకొనివాడు తనను కాపాడుకొనివాడు, తన ప్రవర్తన విషయం అజాగ్రత్తగా నుండివాడు చచ్చును. చూడండి, దేవుడు తన పరిశుద్ధ లేఖనాల ద్వారా తెలియచేసినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, విధులు, శాసనములు, నియమాలు, నిబంధనలు ఏమైతే ఉన్నాయో వాటిని ఎవరైతే గైకొని జీవిస్తారో వారు ఈ లోక మాలిన్యత నుండి, సమస్త దుర్నీతి నుండి, దుష్కార్యము నుండి తప్పించుకోగలుగుతారు. అంటే తమను తాము ఎంతో గొప్పగా ఈ లోక పాప విషయాల నుంచి కాపాడుకోగలుగుతారు. అయితే మరి ఎవరైతే తమ ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటారో వారు నష్టపోతారు. కనుక ప్రతిరోజు మీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకున్నప్పుడు తప్పకుండా ఆయన మీ ప్రవర్తన బట్టి మిమ్మల్ని కాపాడుతారు. ఆయన కనుదృష్టి మీ మీద ఉంటుంది. ఆయన తన ప్రజలైనటువంటి వారందరినీ కూడా కనుపాప వలె కాపాడే దేవుడై ఉన్నారు. కనుక మీరు ఈ లోక విషయాల్లో చిక్కుబడిపోకుండా, మరి ఆ విషయాలను బట్టి మీరు నశించిపోకుండా ప్రతిరోజు మీరు మీ యొక్క ప్రవర్తన అంతటిని బట్టి ప్రార్థన చేసి దేవునికి అప్పగించుకోనండి. ఆయన మీ నడతలన్నిటినీ కూడా బాగుగా పరిశీలన చేసే దేవుడై ఉన్నాడు. అంతేకాదు ఎవరి క్రియల బట్టి వారికి ప్రతిఫలం ఇస్తాడు. కనుక మరి మన యొక్క సమస్త విషయములలో దేవునికి అధికారం ఇచ్చి ఆయన ద్వారా మనము నడిపించబడుతున్నప్పుడు దేవుని యొక్క కాపుదల కృప మనకి ఎల్లప్పుడూ మెండుగా ఉంటుంది. ఆకస్మికమైనటువంటి నష్టములు మనకి కలగకుండా దేవుడు మనకి ఎంతో మెలకువనిచ్చి వాటి నుంచి తప్పించుకోవడానికి దేవుడు సహాయము చేస్తారు. ప్రార్థన. దేవా, నీకు వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల్ని ఎంతగానో కడగండి, ముట్టండి, బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. ఎంతో మెలకుగా ఉండి ప్రార్థించేవారుగా వీరు లేవనెత్తండి. వీరి ప్రవర్తన అంతటి మీద నీకు అధికారం ఇచ్చేవారుగా వీరు లేవనెత్తండి. అయ్యా, ఇంకా నీకు నాయన ప్రభా తండ్రి, వారి సమస్త విషయాలను అప్పగించకుండా ఏదైతే వారిని అడగిస్తుందో ప్రభా, అయ్యా ఇంకా నా ఇష్టం, నా ఆలోచనలు అని చెప్పి ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా ఈ సమయం దర్శించి అయ్యా నీ మాట వినేవారిగా లేవనెత్తండి. వారిని, వారి పిల్లల్ని పోషించండి. వారి ఉద్యోగాలు, పనుల్లో, వ్యాపారాలు, వారి కుటుంబంలో, వారి సమస్త విషయాల్లో ప్రభా మీరు తోడైండి, నడిపించండి. అపాయముల నుంచి, కీడుల నుంచి, అంధకార విరోధ చీకటి శక్తుల నుంచి తప్పించండి. వారిని, వారి సమస్తాన్ని నీకు అప్పగిస్తున్న విద్దరమంతా కంచె వేసి కాపాడమని, కీడు శోధన అపాయించి తప్పించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.